సమీప భవిష్యత్తులో వచ్చే కొన్ని డికేట్స్‌లో అంటే వచ్చే 30, 40 సంవత్సరాల్లో ఈ భూమి మీద బతికే వాళ్ళలో చాలామంది కొన్ని లక్షల మంది స్పేస్‌లో అంతరిక్షంలో బతకడానికి ఇష్టపడతారు. అక్కడే బతుకుతారని చెప్పి అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ చెప్పుకొచ్చారు. ఇటలీలోని ట్యూరిన్‌లో ఒక టెక్ వీక్ జరిగింది. చాలా అరుదుగా ఆయన మాట్లాడుతుంటారు. ఈ టెక్ వీక్‌లో మాట్లాడుతూ భవిష్యత్ అంతా స్పేస్‌దే అని చెప్పుకొచ్చారనమాట. మనందరికి తెలుసు జెఫ్ బెజోస్. అమెజాన్ మాత్రమే కాదు బ్లూ ఆరిజిన్స్‌ని కూడా ఆయనే ఫౌండ్ చేశారనమాట. ఆయన ప్రపంచంలో చాలా వరకు మనుషులందరూ కూడా భూమిని ఖాళీ చేస్తారు. స్పేస్‌లో బతుకుతారు. ముఖ్యంగా లేబర్ వర్క్ మొత్తం ఏదైతే పని ఉంటుందో అదంతా కూడా రోబోట్స్ చేస్తాయి. దాంతో పాటు స్పేస్‌లో ఏఐ డేటా సెంటర్స్ కూడా ఆపరేట్ అవుతా ఉంటాయి. మొత్తం అంతరిక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ అన్నీ ఆపరేట్ అవుతూ మనుషులు అసలు పెద్దగా పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. పూర్తి స్థాయిలో స్పేస్‌లో ఏఐ వర్క్ చేస్తూ, రోబోట్స్ వర్క్ చేస్తూ ఉంటది. దాంతో పాటు మనుషులు మాత్రం లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉంటారనమాట అని చెప్పారు. మనకు తెలుసు జెఫ్ బెజోస్ స్పేస్ రేస్‌లో ముందున్నారు. ఎలాన్ మస్క్ ఈ పాటికే మార్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారనమాట. ఎలాన్ మస్క్ ఏం చెప్పారంటే 2050 కల్లా మార్స్‌లో ఎక్కువ మంది ఉంటారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ మార్స్‌లో ఎళ్లి జీవిస్తారు. ఎర్త్‌లో భూమి మీద ఉండలేని వాళ్ళందరూ కూడా మార్స్‌లో ఎళ్లి పర్మనెంట్ రెసిడెంట్స్‌గా ఉండిపోతారని చెప్పుకొచ్చారనమాట.